క్రీస్తు దేవుని బిడ్డలారా గమనించండి. ఉదయకాలమున దేవుని ఘనమైన నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే అంశంలో ఈ శ్రేష్టమైన ధన్యతలో మనము పాలిభాగస్తులుగా ఉండుట ఒక గొప్ప ధన్యత, భాగ్యము, దేవుని యొక్క ఏర్పాటుని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని విన్నాం. గమనించండి, దేవుడు ఏం సెలవిచ్చాడో మనం చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయమగల వారి పాను ఉజ్జింప చేయుటకును నలిగిన వారి పాను ఉజ్జింప చేయుటకును వినయమగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించున్నాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, చేయండి. మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎక్కడ ఉంటాడో ఒకసారి మనం గమనిద్దాం. కనుక దీన మనస్సు గల వారి యొద్ద వినయము గల వారి యొద్ద నేను నివసించున్నాను. దేవుడు ఎక్కడ ఉంటాడు? మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు. ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి దగ్గరే దేవుడు నివసిస్తాడు. దేవుని బిడ్డలారా ఉదయకాలమున ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నీతో నివసించాలనుకుంటున్నావా? దేవుడు నీ దగ్గర ఉండాలనుకుంటున్నావా? దేవుని సహవాసంలో ముందుకు సాగాలనుకుంటున్నావా? అయితే దేవుని యొద్దకు రండి. వినయ మనసు, దీన మనసు కలిగి ఉంటే నిజముగా దేవుడు మనతో ఉంటాడు. అందుకనే ప్రభువు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును నా యొద్దకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఆయనే సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. కనుక ఆయన యొద్ద నేర్చుకోవట ఆశీర్వాదకరం, దీవెనకరం, మేలుకరమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ పడుట వలన ప్రభువైన యేసుక్రీస్తు వారు విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ పత్రికలో రాయబడింది. శ్రమ పడుట వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. కనుక ఈరోజు నీవు నేను శ్రమ పడవలసిన అవసరం వచ్చినప్పుడు శ్రమ పడాలి. శ్రమలో విధేయత ఉన్నది, శ్రమలో వినయం ఉంది, శ్రమలలో దేవుని కాపుదల ఉంది, శ్రమలలో దేవుని యొక్క శ్రేష్టమైన విజయం ఉందన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఉదయకాలమున చూడండి, దేవుడు అంటున్నాడు, నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు నేను. చూడండి, గమనించండి, ఆయనను అంటున్నాడు. చూడండి, గమనించండి, వినయము గల వారి ప్రాణం ఉజ్జింప చేయుటకు నలిగిన వారి ప్రాణం ఉజ్జింప చేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించువాడును. దేవుని బిడ్డలారా ఉదయకాలమున దేవుని సహవాసం కావాలి. దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవుని యొక్క దివ్యమైన శక్తిని పొందుటకు మనము, పరిశుద్ధాత్మ కృపావరాలను పొందుటకు మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎలాగుండాలి? వినయమైన మనసు, దీన మనసు కలిగి ఉండాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఎవడు నా ఎదుట దీన మనసు కలిగి వణుకునో వాడు నేను లక్ష్య పెడతాను అంటున్నాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దీన మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతివాడు కూడా దీన మనస్సు కలిగి జీవించాలి. అందుకే ప్రభువారు మనకు మాదిరిగా ఉంచాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును అంటున్నాడు. నిజమే, ఆయన దీన మనసు గలవాడు, సాత్వికుడు. కనుక ఆయన ఎదుకు మనము వెళ్తే ఆయన మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో నివాసం చేస్తాడు. నమ్ముతున్నారా? మహాపరిశుద్ధుడు ఆయన, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు అంటున్నాడు. అయినను ఇలాంటి ఎన్నున్నా కూడా నేను నలిగిన వారిని పని ఉజ్జింప చేయుటకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనతో ఉంటానని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. వినయము గల వారి పని ఉజ్జింప చేయుటకును నలిగిన వారిని పని ఉజ్జింప చేయుటకు వినయము గల వారిను దీన మనసు గల వారి యొద్ద నేను నివసించువాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, ఒక్కసారి ఆలోచించు. వినయం ఉందా నీ దగ్గర? దీన మనసు ఉందా? ఉంటే దేవుడు నీ దగ్గర ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో నివసిస్తాడు. లాకం పంచాదమే కంచన అబ్ రాజా పెంచాక జమేక లాకం పంచాదమే కాదమే కంచన లాకం పంచాదమే కంచన అబ్ రాజా సారమే కాదమే కంచన. కనుక దీన మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుని తగ్గింపు జీవితం. అందుకే అంటాడు, నా పేరు పెట్టబడి నా జనులు తమ్ము తాను తగ్గించుకొని అంటాడు. కాబట్టి తగ్గింపు జీవితం అనేది
ఎంతైనా మనకు అవసరమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున మనము దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.